హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన జేఏసీ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. కాకపోతే పెన్షన్ పంపిణీ జరుగుతుందా లేదా అని చాలామందికి డౌట్గా ఉంది. కాకపోతే మ్యాక్సిమం పెన్షన్ పంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ పెన్షన్ పంపిణీ జరిగేలా చూసుకుంటుంది అనే ఉద్దేశంతో నేను కూడా భావిస్తున్నాను అన్నమాట, ఏకీభవిస్తున్నాను. ఇక ఈ నెల 30వ తేదీ మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా సెలవు కాబట్టి ఆ రోజు పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరగదన్నమాట. ఎందుకంటే ప్రతి నెల 1వ తేదీ కంటే ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కాబట్టి, అందువల్ల ఒకరోజు ముందుగానే 29/9/2025 సోమవారం నాడు పెన్షన్ అమౌంట్ మొత్తం సచివాలయ సిబ్బంది అమౌంట్ డ్రా చేసుకొని రెడీగా పెట్టుకుంటారు. 30వ తేదీ మాత్రం పెన్షన్ పంపిణీ చేయరు. అదేవిధంగా ఇక 1వ తేదీ బుధవారం నాడు ఉదయం 7 గంటలకు పెన్షన్ పంపిణీ జరుగుతుందన్నమాట. పెన్షన్ ప్రారంభిస్తారు ఉదయం 7 గంటల నుంచి బుధవారం నాడు 1వ తేదీ నాడు. అదేవిధంగా బుధవారం నాడు ఉదయం 6:30 గంటల నుంచి యాప్ పేమెంట్ కొరకు కూడా ఎనేబుల్లో ఉంటుంది. బుధవారం నాడు 1వ తేదీ నాడు యాప్ కూడా ఎనేబుల్లో ఉంటుందన్నమాట. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు పెన్షన్ పంపిణీ జరగదు. బుధవారం నాడు 1వ తేదీ మ్యాక్సిమం ఎంతవరకు పెన్షన్లు పంపిణీ చేయడానికి వీలవుతుందో అంతమందికి పెన్షన్లు రాష్ట్రం మొత్తం మీద పంపిణీ జరుగుతుంది. ఇక 2వ తేదీ గాంధీ జయంతి కాబట్టి పెన్షన్లు పంపిణీ జరగదు. ఇక 3వ తేదీ మిగిలిన పెన్షన్లు ఏమన్నా ఉంటే ఆ పెన్షన్లు మొత్తం పూర్తి చేస్తారనమాట. అక్టోబర్ 3తో పెన్షన్ల పంపిణీ మొత్తం క్లియర్ అవుతుంది. ఇంకా ఎవరైనా కానీ పెన్షన్ అక్టోబర్ 3వ తేదీన పెన్షన్ తీసుకోకుండా ఉంటే అటువంటి వాళ్ళు కూడా సచివాలయానికి వెళ్ళి నేరుగా వెల్ఫేర్ ఆఫీసర్ని కలిసి వాళ్ళ ద్వారా పెన్షన్ అమౌంట్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఎవరైనా 3 నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకుండా ఉంటే అటువంటి వాళ్ళ పెన్షన్ అనేది తొలగించడం జరుగుతుంది. ప్రభుత్వం తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునేదానికి ట్రై చేయండి. లేని పక్షంలో ప్రతి నెల తీసుకోండి, లేదంటే 2 నెలలకు ఒకసారైనా తీసుకోండి పెన్షను. ఇక ఆగస్టు నెలలో రీఅసెస్మెంట్కి సంబంధించి చాలామందికి నోటిఫికేషన్లు వెళ్ళాయి. చాలామంది రీఅసెస్మెంట్కి రీవెరిఫికేషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళలో కొంతమందికి ఈ సదరం సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళల్లో చాలామందికి 40% కంటే తక్కువ ఉన్న వాళ్ళ పెన్షన్లు తీసేశారు. అటువంటి సందర్భంలో చాలా రాష్ట్రంలో మొత్తం మీద పెన్షన్లు ఎక్కువగా తీసేశారు. వాళ్ళకు మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి మళ్ళీ సెప్టెంబర్ నెల వాళ్ళకు పెన్షన్లు యథావిధిగా పంచండి అని చెప్పేసి ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది. చాలామందికి రీవెరిఫికేషన్కు నోటిఫికేషన్లు వెళ్ళాయి వాళ్ళకు ఇంటికి. చాలామంది నోటిఫికేషన్ రాలేదని కూడా అంటున్నారు. అటువంటి వాళ్లకు, వచ్చిన వాళ్లకు, రాని వాళ్లకు కలిపి పెన్షన్ ఈ నోటీసులు ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ అక్టోబర్ నెల పెన్షన్ పంపిణీ పూర్తయిన తర్వాత రీఅసెస్మెంట్కి రీవెరిఫికేషన్కి వాళ్ళందరికీ కూడా పర్మిషన్ ఉందన్నమాట. అందువల్ల కంపల్సరీ ప్రతి ఒక్కరు అటెండ్ కావాల్సిందే. ఈ రీవెరిఫికేషన్కి ఇంకా మాకు నోటిఫికేషన్ రాలేదు అన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ వస్తుంది అక్టోబర్ నెలలో. వాళ్ళందరూ కూడా రీవెరిఫికేషన్కి వెళ్ళాలి. ఇక చాలామంది సదరన్ స్లాట్ బుకింగ్కు ఎప్పుడు సార్ అని అడుగుతున్నారు. సదరన్ స్లాట్ బుకింగ్ అక్టోబర్లో ఇవ్వాల్సింది. ఎందుకంటే జూలై నెలలో సదరన్ స్లాట్ బుకింగ్లు అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ కంప్లీట్ కాలేదు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ సదరన్ స్లాట్ బుకింగ్ చేసుకొని ఈ చెకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి ఇస్తూ వచ్చింది. కాబట్టి ఈ అక్టోబర్లో ఇస్తుందో లేదో కొద్దిగా డౌట్గానే ఉంది ఈ సదరన్ స్లాట్ బుకింగ్కి సంబంధించి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న డాక్టర్స్ అందరూ ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్లో ఉంటారు కాబట్టి మ్యాక్సిమం 90% ఉండకపోవచ్చు, లేదంటే ఉండొచ్చు. అది ఫ్రెండ్స్, అది మన చేతుల్లో లేదు. ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా ఉంటుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, కామెంట్ బాక్స్లో అడగండి, నేను జవాబులు ఇస్తాను మీకు. అందువల్ల
అక్టోబర్ నెల యథావిధిగా సెప్టెంబర్లో ఎవరికైతే పెన్షన్స్ ఇచ్చారో పంపిణీ జరిగిందో వాళ్ళందరికీ కూడా ఈ అక్టోబర్ నెల కంపల్సరీ పెన్షన్స్ ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. ఇంతసేపు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.